ఒక తల్లి ఉంది, భర్తను కోల్పోయింది, కానీ తనకు ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుని చూచి సంతోషిస్తుంది, బాగా చదువుకుంటూ ఉన్నాడు. తర్వాత తను గమనించింది ఏంటంటే తన తల్లికి ఒంటె కన్ను మాత్రమే ఉందండి. స్నేహితులందరినీ తన ఇంటికి పిలిచేవాడట. ఆ స్నేహితులందరూ ఒకే మాట, తల్లి గ్రుడ్డిది అని చాలా ఏంటంటే వెక్కిరించేవారు, అవమానపరిచేవారు. నెమ్మదిగా అడిగాడట, అమ్మా నా స్నేహితులు నా ఇద్దరికి ఆడుకోవడానికి వస్తారు కదా, నీవు మట్టుకు బయటకు కనబడకు అంటే అప్పుడు ఆ తల్లి సరే అని ఆమె తన్ను తాను ఏం చేసేదండి, లోపలే బంధించుకునేది. తర్వాత పెద్దవాడయ్యాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది. ఈ తల్లి యొక్క బాధ్యత వివాహితునిగా చేయాలనే ఆశ, మంచి భార్యను, అందమైన భార్యను తనకు వివాహం చేసింది. తర్వాత తన ఉద్యోగ రీత్యా మరి ఒక పట్టణానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు కూడా కుమార్తెలు జన్మించారు. ఈ తల్లి మట్టుకు ఆ చిన్న ఇంట్లోనే కుమారుని యొక్కయో మనవల యొక్కయో క్షేమముల కొరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. అయితే ఆమె ఇంటి పక్కనే తన కుమారుడు చదువుకున్న ఒక స్కూల్ ఉంది. ప్రీపిట పాత విద్యార్థుల యొక్క సహవాసం అని చేస్తారు. స్కూల్ యాజమాన్యం ఏం చేశారండి, ఒక లేఖ పంపారు రావాలని. తాను పెద్దవాడైపోయాడు, చాలా రోజులు అయిపోయింది, ఒక్కసారి స్కూల్ని దర్శించాలి, పాత స్నేహితులు వస్తే వారిని మరి కలుసుకోవాలని ఒక ఆశతో అదే స్థలానికి వచ్చాడు. చాలా గ్రాండ్ డిన్నర్ జరిగాయి, ఫంక్షన్ అయిపోయింది. తను మరలా ఇంటికి వెళ్తూ ఏంటంటే ఒక్కసారి తల్లిని చూచి వెళ్ళిపోదాం, అసలు ఎలా ఉందో ఏంటో అని ఒక్కసారి లోపలికి వెళ్ళాడు. అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మొదటి గది అయిపోయింది, రెండవ గది అయిపోయింది, లోపల బెడ్రూమ్ ఉంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ తల్లి మంచం మీద ఉంది, కానీ గుడ్డి కన్ను నుంచి కన్నీరు కారుతూనే ఉంది. తన చేతిలో ఒక లేఖ ఉన్నది. ప్రియబిడ్డలారా, లేఖలో ఏముందంటే, నేను నీలాగే 2 కండ్లతో పుట్టాను, కానీ ఒకరోజు నిన్ను కనిన సమయంలో ఒక కన్నుతో పుట్టావు, రెండవ కన్ను నీది గ్రుడ్డిది. కానీ నాకు తెలుసు లోకమంతా నీవు పెరుగుతున్న సమయంలో గ్రుడ్డివాడని నిన్ను అపహసిస్తారు కదా, నిన్ను అవమానపరుస్తారు కదా, కాబట్టి నా ఒక కన్ను తీసి వానికి పెట్టండి, నేను గ్రుడ్డిదాన్నైనా పర్వాలేదు అన్నప్పుడు ఆమె కన్ను తీసి కుమారునికి పెడితే ఆమె గ్రుడ్డిది అయింది. కుమారుడు 2 కండ్లు కలిగిన వాడయ్యాడు. ప్రియబిడ్డలారా, గుండె బాదుకొని ఏడుస్తున్నాడు. అమ్మా, నేను చూచులాగన నీవు గ్రుడ్డిదాని అయిపోయావా, నేను లోకంలో అభివృద్ధి చెందలాగన నీవు అపహాస్యానికి అవమానానికి లోనైపోయావా అని ఎంత ఏడుస్తున్నా ప్రియబిడ్డలారా, మరి ఇంకా దానికి ఏ విధమైన పరిష్కారం లేదు. అంటే తల్లి ప్రేమలో ఏముందండి, త్యాగం. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లుగా నేను వానిని ఆదరిస్తాను.